ఈ నెల 12వ తేదీన జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ నాయకులు భద్రి పిలుపునిచ్చారు. వరంగల్ నగరంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న జరగనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని నినాదాలు చేశారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తుందని, దీంతో కార్మికుల హక్కును కోల్పోతున్నామని, దేశవ్యాప్త సమ్మెను ప్రతి ఒక్క కార్మికుడు పాల్గొని విజయవంతం చేయాలని బద్రి పిలుపునిచ్చారు. కాకుండా చేయాలని చెప్పని ఈ రోజు అన్ని ఉన్నది. ఇంతకు ముందు బీజేపీ ప్రభుత్వం రాగానే ఈరోజు బిఎస్ఎన్ఎల్ కావచ్చు, అన్ని కేంద్రాలు ఏదైతే ఉన్నదో వాటి అన్నిటి కూడా ప్రైవేటీకరణ చేసి కార్మికుల నోట్లో మట్టి కొడుతూ ఉన్నది. దాన్ని మళ్ళీ పునరుద్ధరణ కాకుండా కార్మిక చట్టాలను అమలు చేసే విధంగా ఈరోజు ప్రజా సంఘాలు, అందులో భాగంగా మేము ఏఐటీసీగా కూడా దీనికి పాల్గొని సంఘీభావం తెలుపుతూ దీన్ని ఉధృతం చేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ఫిబ్రవరి 12వ తారీఖు రోజున దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని చెప్పని, అదేవిధంగా ఇక్కడ పనిచేసే కార్మికులకు వాళ్ళందరికీ కూడా బంద్ చేసే విధంగా ఈరోజు మనం చైర్మన్ గారికి ఒకటి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈరోజు మోదీ ప్రభుత్వం చేస్తున్న కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా రానున్న రోజులలో దీన్ని మళ్ళీ పునరావృతం కాకుండా చేయాలని చెప్పని ఈరోజు అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు కలిసి దీన్ని పోరాటానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. ఇంతకుముందు బీజేపీ ప్రభుత్వం రాగానే ఈరోజు బిఎస్ఎన్ఎల్ కావచ్చు, అన్ని కేంద్రాలు ఏదైతే ఉన్నదో వాటి అన్నిటి కూడా ప్రైవేటీకరణ చేసి కార్మికుల నోట్లో మట్టి కొడుతూ ఉన్నది. దాన్ని మళ్ళీ పునరుద్ధరణ కాకుండా కార్మిక చట్టాలను అమలు చేసే విధంగా ఈరోజు ప్రజా సంఘాలు, అందులో భాగంగా మేము ఏఐటీసీగా కూడా దీనికి పాల్గొని సంఘీభావం తెలుపుతూ దీన్ని ఉధృతం చేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం.